విధంగా 2004 దిగుమతి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే 10 మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత రాజశేఖర్ గారు. కడప రిమ్స్ హాస్పిటల్ ఆ రోజు సోనియా గాంధీ నుంచి ఇక్కడ భూమి పూజ చేసి కేవలం 2 సంవత్సరాల్లోనే రిమ్స్ హాస్పిటల్ నిర్మించిన ఘనత రాజశేఖర్ గారు. 2009 తర్వాత ఆయన మరణం తర్వాత 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ 10 ఏళ్ళు కడప నగర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు కానీ నడిబొడ్డున్న కడపని 4 జిల్లాలకి నడిబొడ్డున్న కడప ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక విపత్తు జరిగితే ఒక యాక్సిడెంట్ జరిగితే ఏ చెన్నైకో హైదరాబాద్కో ఏ బెంగళూరుకు పోయే పరిస్థితి నుండి మార్గ మధ్యన చనిపోయే పరిస్థితులు ఎంతో మంది నిమిషం. ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినని సూపర్ స్పెషాలిటీ ఇక్కడ లేక తిరుపతికి రికమెండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తన తండ్రి కట్టిన రిమ్స్ హాస్పిటల్ ఒకటే కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ నా కడప నగర ప్రజలకి జిల్లా ప్రజలకి నలుమూలన 4 దిక్కుల 4 జిల్లాల అందరూ కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలనే ఆలోచనతోనే ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసి ఇది జాతికి అంకితం ఇచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఒకప్పుడు 1992 నెదురుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ 2 మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఫారం చేస్తే అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన కాలాలు ఆ రోజు. ఈ రోజు 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నంటే చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచే కాదు భారతదేశం నుంచే బయటికి తరిమే పరిస్థితులు రావాలి. నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో మెరుగైన వైద్యం అందాలనే విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం విద్యకి వైద్యానికి 30,000 కోట్ల రూపాయలు కేటాయించి 5 సంవత్సరాలు 1,50,000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే 5 ఏళ్లలో భారతదేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని గర్వంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏ ఇంట్లో గాని ఒక విద్యార్థి చదువుకుంటే ఆ ఇంట్లో కుటుంబం బాగుపడుతుందని ఆలోచనతోనే ఈరోజు విద్యార్థులకి వైద్య కాలేజీలు విద్య రావాలనే ఆలోచనతోనే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే 5 ఏళ్లలో ఎవరు కానీ పూర్తి చేసిన కాలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆయన కాలపరిమితి ఉన్నప్పుడు 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసి రెండో దఫా 80% మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మూడో దానికి కూడా శంకుస్థాపన చేసి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మనం చూస్తున్న 30 ఏళ్ల ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ కోసం పాల కేంద్రాలను కూడా ప్రైవేట్ ఫారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఈ రోజు తన మంత్రి సర్వర్గులనేంటి నారాయణకి దారాదత్తం చేసేదానికి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేసి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో కూడా చైతన్య స్కూల్స్, నారాయణ కాలేజీలు, నారాయణ స్కూల్స్ తెచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు బలహీన బడుగు వర్గాల వారికి విద్య కూడా అభ్యసించే దానికి కార్పొరేట్ స్కూల్ పోయే పరిస్థితులు ఈరోజు చంద్రబాబు కల్పిస్తున్నాడు. అదే విధంగా విద్యను చూస్తే ఈరోజు పూర్తిగా నారాయణకి చైతన్యకి వాళ్ళ దారాదత్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారంటే ఇంత సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్స్ కట్టి ఈరోజు 400 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 17 మెడికల్ కాలేజీకి 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రైవేట్ ఫారం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోలే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో ఉవ్వెత్తునలాగా ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపేట్టుగా చేస్తాం. ఈరోజు చూస్తున్నాం, ఈ ప్రభుత్వంలో ఈరోజు టూరిజం కింద ఎన్నో వేల కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎంతో అభివృద్ధి చేసి టూరిజం హబ్ గా ఈ రోజు జగన్మోహన్ గారు తీర్చిదిద్దుతుంటే అన్ని కూడా హరిత టూరిజం దాన్ని ప్రైవేట్ ఫారం చేసే పరిస్థితి. మన కడప నగరంలో హరిత హోటల్స్ కానీ, గండికోట కానీ, అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ అన్ని కూడా రేపు నెల 5వ తేదీన టెండర్లు పిలిచే కార్యక్రమం చేశాడు. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పేద ప్రజలు బలిగిన వర్గాలు కూడా కొనేదానికి వస్తువులే కాదు కదా, చదువుకునే దానికి విద్య కూడా అభ్యసించే పరిస్థితి లేక మళ్ళీ మన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితులు దాపరిస్తాయి. ఎన్ని దానికి ఉద్యమించి ఎన్ని కూడా గవర్నమెంట్ ఫారంలో నడిచేట్టుగా ప్రభుత్వ ఫారంలో నడిచేట్టుగా చేయాలని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిచ్చినా గానీ మనందరం సర్దుపై అందరూ ప్రజల పక్షాన నిలబడడానికి ఉధృతం కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై జగన్.